సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరిపై దాడి చేసిన ఏఎస్పీ విశ్వజిత్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. పోలీసుల దాడిని నిరసిస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీట్ జరిగింది. చెంచులు మేడారం భక్తులపై దాడి చేసిన ఏఎస్పీ విశ్వజిత్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. పోలీసుల వైఖరిని హైదరాబాద్ జిందాబాద్ సభ్యులు ఖండించారు. యాక్సిడెంటల్గా అప్పటికప్పుడు విశ్వజిత్ యొక్క ఒళ్ళు మదమెక్కిన తీరు వల్ల ఇది జరిగింది అనుకుందాం. తర్వాత స్టేట్ ఎలా స్పందించాలి? యాదగిరి లాంటి వ్యక్తి మీద అలాంటి దాడి జరిగినప్పుడు స్టేట్ స్పందించడం అనేది చాలా తీవ్రంగా ఉండాలి. వాడిని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం, కనీసం ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటి పనులైనా చేయాలి. కానీ నాకు తెలిసింది ఏంటంటే, ఒక సమాచారం ప్రకారం అధికార వర్గాల నుంచే అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాలని ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు అట్లాంటి పని చేయకూడదు, అది చేస్తే మొరేల్ దెబ్బతింటుంది. ఆశం యాదగిరి అని కాదు, పలానా అని కాదు, టెండెన్సీ అది అట్లా ఉన్నది. ఆయనే కాదు, అందరు ఆ జిల్లా యంత్రాంగం అంతా అట్లా చాలా కనిపిస్తున్నాయి ఆయన చేసినాయి. ఆయనే కాదు, జిల్లా యంత్రాంగం చేసింది కూడా. ఈయన లేదు, ఈయన పక్కన పెట్టినారు, పక్కన పెట్టి తక్కిన ఆఫీసర్లు అట్లే చేసినారు. ఆ తక్కిన ఆఫీసర్లు కొట్టినారు. ఐజీ ముందు యాత్రికుల్ని కొట్టి వాళ్ళ సెల్ ఫోన్లు కిందేసి, దీంట్లో జరిగేదంటే ఎవరికి బ్యాడ్జీలు లేవు. బ్యాడ్జీలు లేకుండా ఎట్లా అంటే వాళ్ళని కొట్టినారు, తిప్పుకుంటూ కొట్టిండు, రిపోర్టర్లను కొట్టిండు. ఈ పోలీస్ అనేది ఇప్పుడు ఈ ప్రజల తెలంగాణ అనుకున్నప్పుడు పోలీస్ వైఖరి ఎట్లా ఉండాలి, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని అంటే స్లోగన్స్ వరకు చెప్తున్నారు, పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని. కానీ ఆచరణలో చూస్తే వాట్ వీ ఫైండ్ ఇస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్, ఎస్పెషలీ ఇన్ రూరల్ ఏరియాస్, especially in cases where land acquisition is going on, especially in cases where Dalits, poorer people are there. The way the police is behaving is unacceptable.